సో అక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు థియేటర్లో ఇది ఏది పండుద్ది, థియేటర్ టైమింగ్ ఏంటి, ఆడేనకి మేము ఏది మల్టీప్లెక్స్లో చూడం. నేను రాజేష్ అందరం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. జగదాంబ, మన భ్రమరాంబ, శ్రీరాములు, విమలం, సింగిల్ థియేటర్లు, మాస్ థియేటర్లు మంచి మాస్ చూడాలి సినిమా. అందుకే చెన్నై లవ్ స్టోరీకి కూడా మాస్ లో అరుస్తుంటారు సీన్లకు కూడా. అంటే ఎంత ఎమోషనల్ సినిమా అయినా హై మూమెంట్స్ ఉంటాయి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హై మూమెంట్స్ ఉంటాయి. అదేలేండి. కానీ మీరు చాలా ఇంటర్వ్యూలు, చాలా పైగా సైలెన్స్, ఆర్ఆర్ కూడా లేదు. అవును, భయం వేస్తుంది ఒంటరిగా కొంచెం భరించడానికి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రేమికుల్ని వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాకుండా వాళ్ళ ప్రేమను ఆడియన్స్ కూడా ప్రేమిస్తారు. అవును, అప్పుడు జరిగే ఏ ప్రమాదం అయినా అవును ఆడియన్స్ కి ఒక రకమైన షాకే. అవును, అది మీరు స్కోర్ చేశారు. అవును కదా. అవును. మీరు చెన్నై లవ్ స్టోరీ మొత్తం ఒక్కసారి, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ ఫిల్మ్. దాంట్లో మీ సోల్ ఉంది, మీ కన్విక్షన్ ఉంది, మీ స్టేక్ ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే లేచిపోతారు కదా. అన్ని జరిగిన దాంట్లో మెయిన్ హార్డెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక మనసు ఉన్న ప్రొడ్యూసర్గా ఏం చెప్తారండి? అంటే ఎవ్రీ ఫేజ్, అంటే ఇప్పుడు బిఫోర్ ఇది రాజేష్, ఇప్పుడు రాజేష్కి ఇప్పుడు రవి అనే కొత్త డైరెక్టర్ ఈ కథని మైండ్లోకి ఎక్కించుకొని తీయాలి. రాజేష్ తీసేయడం అయితే ఓ పద్ధతి, కొత్త డైరెక్టర్ తను రాసిన కథ తీయడం అయితే ఇంకో పద్ధతి. ఇప్పుడు రాజేష్ కథని రవి మైండ్లోకి ఎక్కించుకొని తన డైరెక్షన్ చేయాలి. సినిమా చూస్తే ఉన్నా ఇది ఫన్ ఫిల్మ్ కాదు. ఫన్ ఫిల్మ్ అయితే ఇక్కడ ఆ పని చేశాడు, ఇది వేసాడు, ఇది ఎమోషనల్ ఫిల్మ్. రవి అనేవాడు చాలా ఎంటర్టైనింగ్ గా, జోవియల్ గా, నాతో పాటు 10 ఏళ్ళ నుండి ట్రావెల్ చేస్తున్నాడు, మా తమ్ముడు లెక్క. చాలా సెన్సిబుల్ రైటర్ కూడా మనోడు ఎలా క్యారీ చేస్తాడు. ఇంతకుముందు హీరో చేసినవి అన్నీ కూడా ఫన్ లవింగ్ ఫిల్మ్. ఇది చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేయాలి, చాలా సెటిల్డ్. తెలుగు అమ్మాయి గౌరీప్రియ, అందులో వైష్ణవిని అలాగా చేసాం, ఇందులో గౌరీ. తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇంత పెద్ద సినిమా, క్యాన్వాసం సినిమా చేయలే, డెప్త్ ఉన్న సినిమా చేయాలి. ఏం చేసింది? ఏదో అక్కడక్కడ. వీళ్ళందరి మీద మనం రాజేష్ చెప్పింది అతను డెలివరీ చేయకపోయినా, మేకింగ్ లో సెటిల్డ్ గా ఉన్న సినిమా కిరణ్ మీద పండకపోయినా, ఎందుకంటే క్యారెక్టర్లోకి వెళ్తాక 2-3 రోజులు మన అడుగు పట్టింది. గౌరీ అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఎక్కడైనా ఈ గ్రాఫ్ తగ్గించిన ఇది అసలు ఇదిలో ఉండదు. ఇవన్నీ కూడా 4 చక్రాలు ఒక దీని మీద వెళ్ళినప్పుడు ఇది చాలా రిస్కీ అటెంప్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, రిస్కీ అటెంప్ట్. దీంట్లోనే మీరు ఆ ఛాలెంజ్ అన్నది. బేబీ తర్వాత మేము రిస్క్ తీసుకోవాలనుకున్నాం నేను రాజేష్. ఎందుకంటే ఒక నార్మల్ సినిమా, ఒక లవ్ స్టోరీ, ఒక మళ్ళీ నెక్స్ట్ డోర్ గర్ల్ బాయ్ ఏదో చెప్పి ఒక మంచి మ్యూజిక్ వేసి ఒక యూత్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని చేసేస్తే ఈజీగా హిట్ కొట్టేస్తాం. బట్ ఏంటంటే మన కల్ట్, క్లాసిక్ ఇలాంటి ఓటు బేబీ తర్వాత కూడా నెక్స్ట్ ఏదో బేబీ వీళ్ళు ఏదో తీసేసారా అని అనిపించుకోకూడదు. తన కలర్ ఫోటో థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చింది. బేబీ అనేది మా ఇద్దరికి, తన అంతకుముందు హృదయకాలం చేశాడు, కొబ్బరిమట్ట అలా చేశాడు, నేను ఈ రోజుల్లో చేసా, టాక్సీ అలా చేశా. బట్ వీటన్నిటిని మించి బేబీ మమ్మల్ని వేరే ప్లేస్ లో కూర్చోబెట్టింది. బేబీ తర్వాత మళ్ళీ ఎమోషనల్ గా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సినిమా చేస్తేనే విల్ బికమ్ ఏ ఫ్రాంచైజ్. నేను సాయిరేషన్ వాళ్ళు ఓకే దే ఆర్ ఫ్రాంచైజ్, వీళ్ళు చేయగలరు అనేది. లేకపోతే అది బేబీ వన్ ఫిల్మ్ వండర్ అయిపోద్ది. కరెక్ట్. సో అందుకనే మేము ఇంత టైం తీసుకుని, ఇంత డెప్త్ ఉన్న సినిమా, ఇంత రిస్క్ తీసుకుని చేయాలనుకున్నాం. ఎందుకంటే హై రిస్క్ హై రివార్డ్ ఎప్పుడైనా. కరెక్ట్. నార్మల్ హిట్ కొట్టేసాం ఏదో అయిపోయింది అనుకోండి. నాకు మళ్ళీ ఈ రోజుల్లో అలాంటి సినిమా హిట్ కొడతాం చాలా ఈజీ. రాజేష్ కి ఒక కొబ్బరిమట్లాంటి సినిమా చేయడం చాలా ఈజీ. బట్ మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఆ డెలివర్ చేయాలంటే చాలా కష్టం. బట్ అదొక్కసారి డెలివర్ చేస్తే అర్థం అవుద్ది, ఓకే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సినిమాలకి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ వస్తాయి అనేది. సో ఆ దీని గురించే చెన్నై లవ్ స్టోరీ చేశాం. అది మీకు ఒక రకంగా అది ఇంకో వేరే ఛాలెంజ్ కదా, మరో ఛాలెంజ్ కదా ఫ్రాంచైజీలో. ఇప్పుడు మీరేం చేస్తారో, మీరు ఏ రకంగా డెలివరీ చేస్తారు అనే దృష్టి మీ మీద పడిపోయింది కదా. మరి దాన్ని ఎట్లాగా మీరు హ్యాండిల్ చేయబోతున్నారండి? అంతే, మళ్ళీ మంచి సినిమాలు ఇవ్వటమే, అంతే, గత్యంతరం లేదు. మళ్ళీ ఏదో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాలు ఇవ్వడమే. డిస్కషన్ అవ్వాలి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ డిస్కస్ చేయనివాడు ఉండవు. కరెక్ట్. డిస్కషన్ అయ్యే సినిమాలు చేయాలి. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ఒక్కళ్ళు నచ్చాలని లేదు, కానీ డిస్కస్ చేస్తారు చూసి, అలా డిస్కషన్ పాయింట్ అయ్యే సినిమాలు చేయాలి.
కానీ మీరు ఎక్కువగా నిబ్బా నిబ్బి లవర్స్ బేబీ అదే ఇది లవ్ కంటెంట్, అది హ్యూమన్ రిలేషన్స్లో ఎక్కువ లవ్వే డామినేట్ చేస్తుంది అనుకోండి బిట్వీన్ ఎనీ టూ. అంతే, ఇద్దరు మేల్ ఫ్రెండ్స్లో కూడా లవ్వే డామినేట్ చేస్తుంది. మీరు ఇది కాక మీరు ఒక పర్సన్గా నేను ఐ వాంట్ టు రియల్లీ నో మీకు నచ్చిన ఇంకొక ఇమోషన్ ఏంటండి? బాగా బాగా ఇష్టమైన ఇమోషన్ గురించి చెప్పాలంటే మీరు మీ దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయని. ఫన్ ఇష్టం, ఫన్ ఎంటర్టైన్మెంట్. కానీ మీరు మాటల్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీ పనుల్లో ఉండదు. సినిమాలో ఉండట్లేదు అంటారా? అదే మీ పనులు అంటే మీ సినిమాలే కదా, ఇంకేంటి మీరేం చేస్తారు? నెక్స్ట్ చేసే సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నాకు అంటే డిఫరెంట్ జానర్స్ చేయడం ఇష్టం, కాకపోతే అందులో లవ్ ఎక్కువ. అంటే ఇప్పుడు థియేటర్కి వస్తుంది యూతే ఎక్కువ, ఫ్యామిలీ వస్తున్నారు ఫ్యామిలీస్. అంటే ఫస్ట్ టికెట్ కొనేది మార్నింగ్ షోకి ప్రీవియల్కి యూత్ కొంటారు. ఎందుకు నా యూత్ ఎక్కువ కనెక్ట్ ఉంటాను మరి. సో నాకు ఎక్కువ యూత్ సినిమాలు చేయాలనిపిస్తుంది. అదేలేండి, రాజ్ కపూర్ గారు అంత ఓల్డ్ అయ్యాక కూడా బాబీ తీసాడు యూత్ కనెక్ట్ లో. అంతకుముందు మ్యారీనామ్ జోకర్ తీసి బాగా మొత్తం ఆస్తులన్నీ అమ్ముకుని బాబీతో మళ్ళీ భారతదేశాన్ని అంతా కుదిపేశాడు. ఆ కనెక్ట్ ఎప్పుడైనా మంచిది అనుకోండి, ఆ కాన్సెప్ట్, ఆ ఓరియంటేషన్. కానీ ఈ ప్రయాణంలో ఒక నిర్మాతగా మీరు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఈ టెన్షన్ అన్నది ఉంది చూడండి, స్ట్రెస్, టెన్షన్ కూడా కాదు స్ట్రెస్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో క్వైట్ ఎంగేజ్డ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో మీ బుర్రలో ఇంకోటి తిరుగుతూ ఉంటుంది. ఓపెన్ గా స్ట్రైట్ గా ఫ్రీగా మాట్లాడుతున్నట్టు ఉండదు ఎప్పుడు. యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్. అవును, అది స్ట్రెస్సే. అవును, అది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్తోనే హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి కథలు ఎంచుకోవడమే స్ట్రెస్, ఇంకా దాన్ని డెలివర్ చేయడం అనే ప్రాసెస్తోనే హ్యాండిల్ చేయాలి దాన్ని, ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు. అదేలేండి. నో, ఇట్ ఈస్ వెరీ హైలీ కమెండబుల్. ఏదో మామూలుగా మా సినిమాలు తీసేసి ఏదో పద్ధతిలో హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు మాస్ ఫిల్మ్స్ తో, బట్ ఈ సినిమాలు అన్నవి వేరే కేటగిరీ కదా, సెపరేట్ కేటగిరీ. అలాంటి కేటగిరైజ్ అవ్వడం మీకు నచ్చుతుందా? నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది బాగా డబ్బులు ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, బ్యాకింగ్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి ఎస్కేను ఒక మార్క్ వేసుకోవాలంటే, సాయిరేష్ మార్క్ వేసుకోవాలంటే మాకు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తేనే ఇది. సో ఒక 2-3 సినిమాలైనా మేము ఇలాంటివి తీస్తే కానీ అందరం ఓకే చూడరు కదా. అంతే, అఫ్ కోర్స్. కానీ ప్రొడ్యూసర్గా మీకు అరవింద్ గారు, గీతాట్స్ అవి మీకు బ్యాకింగ్లు లేవండి? ఈ సినిమాకి లేరు. ఈ సినిమాకి బేబీకి ఉన్నాయా? బేబీ వరకు కొంతవరకు టాక్సీ వాళ్ళ కలిసి చేసాం. బేబీ వరకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, మిగతాది నేనే పెట్టుకున్నా, నేను మారుతి పెట్టుకున్నాను. ఈ సినిమాకి ఇంకా బయటకి మాస్ మేకర్స్ అని బ్యానర్ పెట్టి సినిమాలు చేయడం వల్ల, బేబీ నుంచే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలు పెట్టాం. అకార్డింగ్ టు మై క్రేజ్. అంటే ఎవరిదైనా మారల్ సపోర్ట్ ఉంది, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నేను సాయిరాజ్ ఫండ్స్ రైజ్ చేసుకున్నాం. సో సంహౌ మైత్రి మేకర్స్ హెల్ప్ చేశారు. మైత్రి వాళ్ళు ఇప్పుడు మైత్రి ఉన్నారు బ్యాక్గ్రౌండ్. అదేలేండి, మంచి పని చేసి మీరు మార్క్ సంపాదించుకున్నారు కదా. జెన్యూన్ పీపుల్ వీళ్ళు అనేది మార్క్ వచ్చింది కాబట్టి ఎవరైనా వచ్చి నిలబడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.